మన కొండ దేవుడే. కనుక యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ నీడను గూర్చి అనేకమైన విషయాలు బైబిల్లో మనకు కనబడుచున్నాయి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువు. యెషయా గ్రంథం 4:6. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి యుండును అనే మాట చూస్తున్నాం. పగలు ఎండకు నీడగా, గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉన్నది. అదే దేవుని యొక్క చాటు, దేవుని యొక్క నీడ. ఆశ్రయము అంటే ఆ నీడలో ఉండుట. ఇప్పుడు మనకు ఎండ వచ్చినా, ఈ మందిరంలో ఉన్నాం కాబట్టి ఎండ వచ్చినా మన మీదకి రాదు, వర్షం వచ్చినా మన మీద పడదు, గాలి వచ్చినా మన మీదకి రాదు. కారణం ఏమిటంటే మనం ఇక్కడ మందిరంలో ఉన్నాం. అలాగే మీ ఇంటిలో ఉన్నా కూడా గాలి వచ్చినప్పుడు, గాలి వస్తుందంటే ఇంట్లోకి వచ్చేస్తాం, వర్షం వచ్చిందంటే ఇంట్లోనికి వచ్చేస్తాం, ఎండ ఎక్కువగా ఉందంటే ఇంటిలోనికి వచ్చేస్తాం, లేదా ఒక చెట్టు కిందికి వెళ్తాం ఎండకైతే. దేవుడు మనకు ఒక ఆశ్రయముగా ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో మానవ జీవితంలో కూడా ఎండ అనే మాటకు అర్థం ఏమిటంటే శ్రమ. అనేకమైన ఎండల్లో మానవుని యొక్క జీవితంలో అనుభవించాలి. జన్మం మొదలుకొని తాను మరణించేంత వరకు, పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు మానవుని యొక్క జీవితం ఒక ఎండయే. ఎండ మాత్రమే కాకుండా ఈ లోకములో ఎలాగైతే గాలివాన వస్తుందో, కొన్నిసార్లు గాలి తుఫాను లాంటి శ్రమలు. ఇందాక ఒక తల్లి ఫోన్ చేసి, వారు కడపలో ఉంటారు, వారు ఫోన్ చేసి అమంటుందయ్యా, మాకు గాలి తుఫాను లాగా శ్రమలు ఉన్నాయి. ఒకటి పోతే ఒకటి. కొన్నిసార్లు గాలి తుఫాను లాంటి శ్రమలు. దైవజనుడు కీర్తనలో కూడా అయ్యగారు పాడారు ఏమనంటే, గాలి తుఫానులా పోలిన శ్రమలను వేల దురాత్మలు తూల చేయగను. గాలి తుఫానులా పోలిన శ్రమలను వేల దురాత్మలు తూల చేయగను. వేల వేల సైన్యాల దూతలు తోలివేతురు దయాలను దూరముగా. భూలోకుల కంటే కూడా యోధులు, కాలజ్ఞాన ఆత్మరూపులు, చాలినంత కీడు నీ పైకి దండెత్తగలదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమా. గాలి తుఫానులా పోలిన శ్రమలను వేల దురాత్మలు తూల చేయగను. వేల వేల సైన్యాల దూతలు తోలివేతురు దయాలను దూరముగా. భూలోకుల కంటే కూడా యోధులు, కాలజ్ఞాన ఆత్మరూపులాదు తాలినంత కీడు దిగునుచు. కీడు ఈ వేళ నీపైకి దండెత్తగలదా?
భయపడరాదు క్రీస్తు విశ్వాసి. ఒకవేళ నీ జీవితంలో గాలి తుఫాను లాంటి శ్రమలు ఉండవచ్చును. ఎందుకనగా దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుని కింద ఎవరైతే ఉంటారో, దేవుని చాటున ఎవరైతే ఉంటారో వారికి గాలి తుఫానులు ఏమి చేయవు, వారికి ఎండ ఏమి చేయదు. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆయన ఆశ్రయముగాను. అందుకనే కీర్తనకారుడు అనేక చోట్ల వ్రాయించు ఏమంటున్నాడు? దేవుడే నాకు ఆశ్రయం. ప్రతి చోట కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల కీర్తనకారుడు చెప్పే ఒక మాట ఏమిటంటే, నాకు ఆశ్రయము దేవుడే, నా ఆశ్రయము దేవుడే. దేవుని యొక్క వాక్యములో ఒకసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయములో 27వ వచనములో మోషే గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడే మాట ఏమిటంటే, మన దేవుడు ఎవరు, మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు ఎవరు అని ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పే ఒక మాట మనకు ద్వితీయోపదేశకాండంలో ఆ మాట కనబడుతుంది. 33వ అధ్యాయములో 27వ వచనములో చూస్తే 33:27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాగుములు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఎవరు మనకు నివాస స్థలము లేక ఎవరు మనకు ఆశ్రయము అంటే శాశ్వతుడైన దేవుడు. అంతరించిపోయేవాడు కాదు, కొంతకాలానికి అంతమైపోయేవాడు కాదు. శాశ్వత కాలం ఉండే దేవుడే మన ఆశ్రయం, మన నివాస స్థలం. ఆశ్రయం అన్నా, నివాస స్థలం అన్నా, నీడన్నా ఇవన్నీ ఒకే భావం కలుగుతాయి కనుక మన నివాస స్థలము, మన నీడ, మన ఆశ్రయము దేవుడే. కీర్తనల గ్రంథంలో కూడా అనేక చోట్ల ఆయన తెలియచేయుచున్న మాట 119వ సంకీర్తనలో 114వ వచనములో కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడు దేవుని గురించి ఆయన చెప్పే మాటలు చూద్దాం. తొందరగా చదవండిమా. నాకు మరుగు చోటు, నా కేడము నీవే. గమనించాలి ఇక్కడ, నా మరుగు చోటు. మరుగు అంటే నేను ఎక్కడైతే ఉంటానో నేను దాక్కునే చోటు. మరుగు అనగా మరొక భావము దాగు. అందుకే ఆ మాట కూడా అంటాడు, నా దాగు చోటు నీవే అంటాడు. దేవునితో కీర్తనకారుడు ఏమంటాడంటే, నా దాగు చోటు నీవే. నేను ఎక్కడ దాక్కుంటాను? నీ దగ్గరే. 143:9 వచనంలో కూడా 143:9 143వ వచనం 143వ సంకీర్తన 9వ వచనం. యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. నీ మరుగు చొచ్చి ఉన్నాను, నీ మరుగున ఉన్నాను. దయచేసి వినాలి. మనము నీడ అనే మాట ఏమిటంటే దేవుని చాటున ఉండుట. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా మరుగు చోటు, నా ఆశ్రయము, నా దాగు చోటు దేవుడే. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో వీళ్ళరా 27వ సంకీర్తన 5వ వచనం కూడా 27వ సంకీర్తన 5వ వచనములో ఏమంటున్నాడంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలలో నన్ను దాచును. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నన్ను ఎక్కడ దాస్తాడంటే, నాకు ఆపద వచ్చినప్పుడు, ఆపదలో ఆయన నన్ను తన పర్ణశాల చాటున దాచును లేక తన సన్నిధిలో దాచును. పర్ణశాల అనగా ఆయన సన్నిధి, ఆయన రెక్కల నీడ, ఆయన క్రింద. తన బిడ్డలకు ఆపద వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? దాచుకుంటాడు. మన పిల్లల్ని మనమైతే ఎలాగైతే దాచుకుంటామో, మన బిడ్డలకు ఆపద రాకుండా మన బిడ్డల్ని మనం కాపాడుకుంటాము. నిజమైన తండ్రి తన బిడ్డలకు ఆపద రాకుండా
ఎలాగైతే అన్ని విషయాల్లో ఆ బిడ్డలకు తాను యొక్క ఆశ్రయముగా ఉంటాడో, దేవుడు కూడా మనకు ఆశ్రయము కనుక ఆపద వచ్చినప్పుడు ఆయన మనల్ని దాచుకుంటాడు. తన నీడలో, తన చాటుకు చేర్చుకుంటాడు, తన రెక్కల నీడలోనికి చేర్చుకుంటాడు. 31వ సంకీర్తనలో 20వ వచనంలో కూడా 31:20వ వచనంలో కూడా చూస్తే, మనుషులు కపటోపాయములు వారిని అంటకుండా, ఇక్కడ ఏమంటున్నాడు? నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. నీ సన్నిధి చాటున, నీ గుడారములో, ఆయన సన్నిధి అన్నా ఆయన గుడారం అన్నా మాటలు చెప్పాలంటే ఆయన కింద దాచుకుంటున్నాడు తన బిడ్డలు. అందుకే చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, మనం క్షేమముగా ఉన్నాము. లోకంలో చూస్తున్నాం రోజు ఎన్నెన్నో ప్రమాదాలు. ఈ వర్షాకాలంలో బాగా డబ్బులున్నవారు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవేవో చూడాలని మొన్న ఒక వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళారు. ఆ నీళ్లు వస్తూ ఉంటే ఆ నదిలో ఫస్ట్ తక్కువగానే ఉన్నాయి నీళ్లు. వెళ్ళిపోయి నదిలో నిలబడ్డారు. కుటుంబం అంతా ఒక్కసారిగా ఆ వాటర్ ఎక్కువైపోయింది. ఆ కొండ మీద నుంచి నీళ్లు ఒక్కసారిగా ప్రవాహం వచ్చేసి కుటుంబం అంతా ఒకరికొకరు కౌగిలించుకొని కేకలేసుకుంటారు. కానీ ఎవరు రక్షించగలరు? డబ్బు రక్షించిందా? ఒకవేళ వారు ఉద్యోగస్తులైతే ఉద్యోగం రక్షించిందా? ఆపత్కాలములలో ఆపద వచ్చినప్పుడు ఆశ్రయము కలిగించేవాడు దేవుడు. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో వారికి ఆపద రాని వారు ఇక్కడ అంటున్నాడు కదా, నీ సన్నిధి చాటున నీవు మమ్మల్ని దాచుచున్నావు, నీ పర్ణశాలలో నీవు మమ్మల్ని దాచుచున్నావు, నీ గుడారము చాటున నీ సన్నిధిలో మేమున్నాం కనుక మాకు ఏ ఆపదలు రావట్లేదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపో. దేవుని పిల్లలమైన మనకు రాలేదు ఆపదలు. ఎన్ని ఆపదలు వచ్చాయో, ఎన్ని ఆపదలు వస్తూ ఉంటాయో. ఒక రోజుకు ఎన్ని తప్పించుకోవాలో మనం. ఆపదలన్నింటిలో నుండి మన పాదములకు రాయి కూడా తగలకుండా, ఏ చిన్న ప్రమాదము జరగకుండా చూస్తూ ఉంటాం. కొంతమంది విచిత్రమైన న్యూస్, బాత్రూంలోనే కొంతమంది చచ్చిపోతారు, నిద్రలోనే కొంతమంది చచ్చిపోతారు. గొప్పవారు అని పిలువబడుచున్నవారు కొంతమంది సినిమాలో నటించేవారు అకాలంగా చనిపోతారు, యాక్సిడెంట్లో చనిపోతారు. కనుక దేవుని పిల్లలకు దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. ఈ ఆపద రాకున్నందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆపద కాలంలో నీవు దాచేవాడు. ఇంకా మనం చూసినట్లయితే 61వ సంకీర్తనలో మొదటి వచనంలో కూడా 61 మొదటి వచనం, దేవా నా మొర ఆలకించు. ఒక్క నిమిషం, 46 మొదటి వచనం అమ్మా, దయచేసి 46 మొదటి వచనం. 46 మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడట? ఆపద కాలంలో ఎవరొచ్చి ఆయన నమ్ముకున్నా వారిని ఆశ్రయం చేర్చుకునే, వారికి ఆశ్రయం ఇచ్చేవారు, సహాయం చేసేవారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయం. 71వ సంకీర్తనలో కూడా 3వ వచనంలో, 71 3వ వచనంలో కూడా, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక.
నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయముగా ఉండు. నేను చొచ్చకుండా, నేను కృంగిపోకుండా, నేను బలహీనపడకుండా నా ఆశ్రయము నీవే. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో కూడా 26వ వచనం చాలా చోట్ల ఈ ఆశ్రయము అనే మాట మనకు బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఇంకా చాలా చోట్ల కనబడుతుంది ఇదే మాట. ఒకసారి సామెతల గ్రంథం 14:26 చదవనమ్మా. అమ్మా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఎవరికి ఉంటుందట ఆశ్రయస్థానము? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు వారి పిల్లలకు కూడా ఆశ్రయస్థానం కలుగు. గమనించాలి ప్రియులారా, 18వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం కూడా చదువు. 18:10. అమ్మా, బలమైన దుర్గము, నీతివంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. గమనించాలి, ఇక్కడ కూడా రాయబడిన మాటను మనం చదువుకుంటున్నాం. ఆశ్రయము అనే మాట. ధనవంతులకైతే వారి ధనమే అనుకుంటారు, కానీ దేవుని పిల్లలకు ఆశ్రయము దేవుడి. భక్తులు పాడుచున్నారు, దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు ఆశ్రయం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతివంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఇందాక చదువుకున్న మాట. నీతివంతుడు అందులోనికి వెళ్ళి, అంటే దేవుని చాటుకు వెళ్ళి సురక్షితముగా ఉండు. కాబట్టి దేవుని నీడలో మనం ఉండాలి. ఈ జల్దరు వృక్షం అనే నీడలో మనకేముంది చెప్పండి అయ్యమ్మా? క్షేమం ఉన్నది. ఈ నీడ నుండి బయటికి వెళ్ళావా? ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధియే మనకు నీడ, సంఘమే ఒక నీడ, క్రైస్తవ సంఘమే ఒక నీడ, బైబిల్ మిషన్ ఒక నీడ. అన్నిటికంటే గొప్ప నీడ దేవుడే మనకు నీడ. ఆ నీడలో మనం ఉంటే మనకు క్షేమం. మనం పాడుకుంటాం కన్నడ పాట. ఆశ్రయవు నీనే యేసయ్యా, నాదారవు నీనే యేసయ్యా, ఆశ్రయవు నీనే యేసయ్యా, నాదారవు నీనే యేసయ్యా.
విధములో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్యలో నీవున్నా, ఏ కన్నీళ్లతో నీవున్నా, దేవుని నీవు ఆశ్రయముగా ఉంచు. లేక ఆయన చాటుకు వెళ్ళిపో. ఆపత్కాలములో ఆయన పర్ణశాలలోనికి, ఎండనే శ్రమ వచ్చినప్పుడు ఆయన చాటుకు, గాలి తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఒకవేళ శ్రమ ఉన్నా లేకపోయినా మన చాటు దేవుడే. ఉన్నా లేకపోయినా, ఒకవేళ మనకు ఏదైనా మన యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగుతున్నా, రోజున ఇంటికి ఆ పని అవన్నీ చేస్తూ ఉండగా ఒకసారిగా నేను మందిరంలోనికి వెళ్ళి మోకరించగానే నా కళ్ళెంత ప్రాబ్లం చూస్తూ కన్నీళ్లు వచ్చేస్తాయి. శ్రమ లేదు, అదొక సంతోషకరమైన కార్యమే. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన తోడు కోరుకోవాలి. ప్రతి విషయంలో నీవే మాకు ఆశ్రయం, ఏ పని చేసినా నీవే ఉండాలి. అక్కడ రాయబడిన వాక్య ప్రకారంగా యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. కొంతమంది వాస్తు సరిగా లేదయ్యా మీరు కట్టి, నేనంటాను దేవుడు కట్టించుకోకుండా ఏ వాస్తు పెడితే ఏం లాభం? ఇన్ని మందిరాలు కట్టాము, ఏ వాస్తు పెట్టు. మందిరాలు కట్టేటప్పుడు కూడా కొంతమంది అన్నారు, ఈ మూల పెంచాలయ్యా కొద్దిగా. ఆగిపోయాయా? చెప్పండి గట్టిగా. ఆగిపోలేదేది. ఎవరున్నారు? నీడగా ఉన్నారు, ఆశీర్వాదంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఏ ఆపద రాకుండా ఉన్నారు. ఈ భూమి మీద మనము ఆయన ఆశ్రయాన్ని, అంత గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు, ధ్యానపరుడు, దేవుని యొక్క మనస్సు దేవుని చిత్తానుసారముగా జీవించిన వాడు, అంత గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న దావీదు గారు కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల నా ఆశ్రయం ఎవరు చెప్పనమ్మా? ఎవరంటున్నారయ్యా? దేవుడే. దేవుడే నా దాగు చోటు. ఎవరు? దేవుడే. ఆయన సన్నిధే, ఆయన సన్నిధే, ఆయనే నా దాగు చోటు. ఆయన కిందకే నేను వెళ్ళిపోతాను. భూమి మీద ఉన్నంత కాలం మనము ఆయన చాటులోనే ఉండాలి. అసలైన చాటు ఏంటి చెప్పండి? నాకు పాడుకున్నాం కదా, పరలోక వెళ్ళా నినదేసయ్యా నాను కూడా అల్లిగే బరువేనయ్యా. ఇది కాదు మన ఆశ్రయం. భూమి మీద ఉన్నంత వరకు ఆయన సన్నిధి. అసలైన ఆశ్రయం దేవుని యొక్క రాజ్యమే, పరలోక రాజ్యమే. మన యొక్క ఆలోచన అంతా దాని మీదే ఉండాలి. ఆ చాటుకే చేరడానికి ఆయన రాకడ వచ్చినప్పుడు ఆ నూతన యెరూషలేములోనికి, ఆ మహిమగల రాజ్యములోనికి మనము సిద్ధపడి భూమి మీద ఉన్నంత కాలం ఆయన చాటును నివసిస్తాం. ఆయన సన్నిధి నీడలో, ఆయన రెక్కల నీడలో మనం బ్రతుకుతూ ఆ రాజ్యమునకు మనం సిద్ధపడితే అది నిత్య నీడ లేక నిత్య ఆశ్రయం. నిత్య ఆశ్రయం. ప్రకటన గ్రంథంలో రాయబడింది, అక్కడ కన్నీళ్లు లేవు, అక్కడ కష్టాలు లేవు, అక్కడ ఎండ లేదు. రాయబడింది కదా, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. దేవుడే వారికి నీడ. అక్కడ ఏ దేవాలయం లేదు, అక్కడ దేవాలయం కూడా అవసరం లేదు. దేవుడే ఆయన దేవాలయం ఉండి, దేవుడే దీపముగా ఉండి, దేవుడే అన్ని విషయాల్లో వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడుచును. ఈ భూమి మీద మన గుడారాలు, భూమి మీద మన నివాసాలు ఇవి స్థిరము కాదు. మనకు దేవుడి ఆశ్రయం, దేవుడి ఆశ్రయం. ఆయన నీడలో బ్రతుకుదాం. చల్లరు వృక్షం యొక్క నీడ. ప్రియురాలంటుంది, ఇదిగో నా ప్రియుడు ఎలాంటి వాడు అంటే, అడవిలో ఎన్నో వృక్షములు ఉండగా ఆ వృక్షములలో ప్రత్యేకమైనది చల్లరు వృక్షము. ఈ ప్రపంచములో ఎందరో ఉండగా ఎవరి చాటుకు వెళ్ళినా మాకు నీడలేదు. కానీ కొంతమంది రాజకీయ నాయకుల చాటుకు వెళ్ళి వాడుకున్నంత కాలం వాడుకుంటారు, తర్వాత విడిచిపెడతారు.
కొంతమంది గొప్పవారి దగ్గరికి వెళ్ళి వారు చాటున ఉంటారు. అవసరమున్నంత వరకు ఉంచుతారు, తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. బంధువుల చాటు కొంతమంది వెళ్తారు. అందుకే మనం దేవుని చాటులోనే బ్రతకాలి. ఆయన నీడలో బ్రతికినప్పుడు ఆయన త్రోసివేసేవారు కాదు. ఆ నీడలో, ఆ జల్దరు వృక్షపు నీడలో, జల్దరు వృక్షమైన యేసుక్రీస్తు నీడలో మనం బ్రతికినంత కాలం క్షేమమే, బ్రతికినంత కాలం ఆశీర్వాదమే, బ్రతికినంత కాలం ఆనందమే, బ్రతికినంత కాలం అన్ని విషయాల్లో మనకు క్షేమమే కలుగుతుంది. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఈ నీడలో ఉన్న వారికి ఆనందము అనే మాట